జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఎందుకు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు తనయుడు, దమ్మున్న నాయకుడు. మరి ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఎంత దూరమైన వస్తాం. మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కోసం ఎదురు చూసే తరుణం ఆసన్నమైంది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే సిద్ధం అంటున్నారు, ప్రతిపక్షాలేమో మేము కూడా సంసిద్ధం అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? దేనికి సిద్ధం అంటారు వాళ్ళు? దేనికి కూడా సిద్ధం కాదు, మాదే సిద్ధం. సిద్ధం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి సిద్ధం. ప్రతి బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు చేకూర్చారు కాబట్టి సిద్ధం. జగన్ గారు పెట్టిన సిద్ధాన్ని వాళ్ళు సంసిద్ధం అని, మేము సిద్ధం, మేమిద్దం అని వాళ్ళు ముందుకు వచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు మరి వాళ్ళు కుక్కర్లు పొందుతూ మళ్ళీ పొత్తులు పెట్టుకొని, పొత్తుల్లో బీజేపీ అంట, జనసేన అంట, ఇంకో సేన అంట, ఎన్ని సేనాలు వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. మా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారిని కూడా గెలిపిస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా ఎమ్మెల్యేలు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఒకవైపు వస్తున్నారు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. వైసీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం ఏముండదు. జనం చూస్తున్నారు ఏ వ్యక్తి మంచి వాళ్ళు, ఏ వ్యక్తి పని చేయగలుగుతాడు, ఏ వ్యక్తి అనేది జనం గుండెల్లో నిలిచిపోయింది. ఎందుకంటే చంద్రబాబు గారు మాయ మాటలు, మాయ వ్యవహారం. ఆయన ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట మాడుతాడు తప్ప తర్వాత ఏముండదు. మాట మాడవని మడవని తిప్పని ఏకైక వ్యక్తి మా జగనన్న. జగనన్న మాటే మా మాట. మా జగనన్న కోసం ఏదేనికైనా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం జనం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధం సభలో చెప్తా ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన మేనిఫెస్టోలు దేనికి పనికి వస్తాయండి? ఒక్కసారైనా ఒక్కటి చెప్పింది ఏమైనా చేయగలిగాడా? జగన్ లాగా మా జగన్ అని చెప్పేదంతే, చేసేదంతే. మళ్ళీ జగన్ గారు ఒకటే చెబుతా ఉన్నాడు, నేను మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరు ఒక సైనికుల్లాగా నా వెంట నడవండి అంటున్నాడు. ఇప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా ఇలా చెప్పలా. ఎంతోమంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది ఇంకా సీనియర్లు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ మాట అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగింది కాబట్టి మీ వెంట నేను ఉంటాను, మీరు నా వెంట ఉండండి. మరి మీకు మేలు జరుగుతూనే నాకు ఓటేయమని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దసాల రేడర్ అంటే ఆయనే టైగర్. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమెరగల, వాళ్ళ నాన్నగారు కూడా ఓటమెరగల. మరి చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక కాన్స్టిట్యున్సీలో మరి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఏందో కూడా జనం చెబుతూ ఉన్నారు. అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో తెలంగాణ పోయి నేను పగలు తీస్తా, నేను హీరోయిజం చేస్తా, నాకు చూసాను. ఆయన మీద బెర్లెక్క నయం కాదు, బెర్లెక్క డిపాజిట్లు అని వచ్చినాయి. ఈయన పెట్టిన క్యాండిడేట్కి అసలు డిపాజిట్లు కూడా గల్లంతు. మొన్న చూడపోతే ఎన్నికల్లో ఆయన చేసుకున్న నియోజకవర్గం ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఎంపీ అయ్యేలా, ఎమ్మెల్యే అయ్యాలో ఆయనకి అర్థం కావట్లేదు. తెక మకాగా ఉన్నాడు. ఆయన పట్టుకొని చంద్రబాబు నాయుడు ఒకడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళకి స్టామినా లేక మళ్ళీ మోడీ గారి దగ్గరకు, బీజేపీ పార్టీ దగ్గరకు వెళ్ళి కాలాబేరం మీద పడి వాళ్ళ గడపల కాడ కాపులు కాసి పొత్తులు పెట్టుకొని వచ్చారు. అయినా ఏమి కాదు, ఎవరు ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు రూపంలో పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి బుద్ధి చెబుతారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి దొక్కుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. తొక్కేవాళ్ళు ఎవరో, తొక్కించుకునేది ఎవరో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్కి ఒకటే చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడితే నీ అంత స్థాయి కాదు. నువ్వు ఒక వార్డు నెంబర్గా గెలవాలా, ఇంతవరకు ఎక్కడ ఒక ప్రెసిడెంట్కి కూడా గెలవాలా. నీకెందుకే? నువ్వు తొక్కితే మేము తొక్కితే చూస్తామండి. నువ్వు తొక్కితే మేము తొక్కితే ఆడికి పోతావు తెలుసా? పాతాళానికి పోతావు. నీకు తొక్కటమే తెలుసు. మేము ముసలోళ్ళు దొక్కి పడేస్తారు. నిన్ను ముసలమ్మ కాలుతో దొక్కితే కింద పడతావు. నీకెందుకు రాజకీయం? జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. జనంలోకి వచ్చి జనం బాధలు బాగోగులు తెలుసుకున్న వ్యక్తి మన
జగన్మోహన్ రెడ్డి గారు. జనం గురించి జగన్కి తెలుసు, సినిమాల గురించి ఆయన తెలుసు. సినిమాల్లో డైలాగులు మాట్లాడుకోమని, సినిమాల్లో ఇప్పుడు కూడా ఆయనకి లేక ఇట్లా మాయ మాటలు చెప్పి వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ తర్వాత అమ్ముడు పోయి సీట్లు అమ్ముకోవడం బిజినెస్గా ఉంది. కానీ ప్రజల కోసం పాటుపడి మరణించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తన తనయుడు పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా ముద్దుబిడ్డ మా జగనన్న. ఆయన సిద్ధాంతం వేరు. అంబేద్కర్ ఆశయాలను ముందు కొనసాగిస్తున్నాడు. ఎలాంటి దానిలో ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వీళ్ళందరూ ఎవరైతే జగన్ గురించి తీసేతగా మాట్లాడాలో ఓటు రూపంలో బుద్ధి చెబుతారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అర్థమైందా మీకు? అందుకోసం అతను ఏం చేస్తున్నారంటే, ఏంటి హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు మీ నాయకుడు అవతల సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఏంటి, మీరు కనీసం ఒకసారి చెప్పండి మాట్లాడిన వెళ్ళి అని మాకు చెప్పితే మీరు ఏం చేస్తాం? కాంగ్రెస్ పార్టీలో అలా ఉండేవాళ్ళు ఆ రోజున, అర్థమైందా? అలాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాదండి, ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు 2 పార్టీలతో పొత్తుగా వస్తున్నారు. జగన్ గారికి ఒక్కరే ఉన్నారు. అలా ఉంటుంది అంటారు వచ్చే ఎలక్షన్లో? వాళ్ళు 2 పార్టీలు కాదు, 3 పార్టీలు కాదు, 4 పార్టీలు కలుపుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు సార్, ఏం చేయలేరబ్బా. ఎందుకంటే ఓటింగ్ ఫిక్స్ అయిపోయింది, మీకు అర్థం కావట్లా. జగన్ పడే ఓటింగు 45, 49 అబౌవ్ నుంచి 50, 52, 53 కూడా సైలెంట్ ఓటింగ్ పర్సంటేజ్ చెప్తాను, మీరు రాసుకోండి. మళ్ళీ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు రండి, నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఫిక్స్ అయిపోయింది ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ వెళ్ళిపోయి ఓటింగ్ వేసేస్తారు అంతే. వీళ్ళ మాటలు ఎవడో, వీళ్ళు ఎంత డబ్బులు ఇస్తా అన్న మా నాయకుడు చెప్తూ ఉంటాడు, బంగారు బిస్కెట్, బెంజి కార్లు ఇవన్నీ ఇస్తాడు అంటాడు, అవసరమైతే ఏదైనా అంటాడు. కానీ నమ్మేది ఎవరండి? తీసుకుంటారు, చక్కగా శుభ్రంగా తీసుకుంటారు, మళ్ళీ బుద్ధి చెప్తారు. 2019లో ఇవ్వలేదా 10,000 ఆడపడుతుంది అని పథకం కొని ఇచ్చాడే, ఏమైంది భయ్యా? రేపు పరిస్థితి కూడా అంతే. ఓటర్స్ అంతా కూడా ఫిక్స్ అయిపోయారు భయ్యా. అతను గెలుపుకి కావాల్సిన ఓటర్లంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని వేషాలు వేసినా, ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఇది మాత్రం నిజం, అర్థమైందా? ఓటింగ్ వేసేది కూడా ఈజీ. ఓటింగ్ ఒక్కొక్క ఇంట్లో ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళంతా కూడా ఎస్టీలు కూడా, అర్థమైందా మీకు? వీళ్ళందరూ ఓటింగ్ కనీసం 3-4 ఓట్లు తక్కువ ఉండే వాళ్ళ ఫ్యామిలీలో, అర్థమైందా? వీళ్ళ క్యాలిక్యులేషన్ చేయండి, వీళ్ళ జనాభా క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి మీరు, వీళ్ళ ఓటింగ్ క్యాలిక్యులేషన్ చెప్పండి మీరు. ఎవడు గెలుస్తాడండి? ఇంకా వీళ్ళు ఎంతమంది కలిసి వస్తే మాత్రం. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు బీజేపీ కంటే కొద్దిగా గొప్ప కమ్యూనిస్టులు కొంచెం ఉంటారు, పెద్దగా లేకపోయినా వాళ్ళు కొంచెం ఫోర్స్గా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఆ ఫోర్సింగ్ దాంట్లో ఉండేవాళ్ళు కమ్యూనిస్టులు. ఇప్పుడు బీజేపీని కలుపుకుంటే కమ్యూనిస్టులు దూరం అయిపోయినట్టేగా, మీకు కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోయినట్టేగా. మా నాయకురాలు పాప, మా పాత నాయకురాలు షర్మిలని తీసుకొచ్చారు పాప. ఇప్పుడు ఏం చెప్తారు? షర్మిల ఎవరి గురించి మాట్లాడిద్ది? షర్మిల ఇవాళ రేపు ఎలక్షన్లకి క్యాంపెయిన్కి వస్తే కోడ్ వచ్చిన తర్వాత ఎవరి గురించి మాట్లాడిద్దాం? షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిద్దా, లేదా బీజేపీ గురించి మాట్లాడిద్దా, కూటమి గురించి మాట్లాడిద్దా? మాట్లాడమని చూద్దాం, మాట్లాడమనండి ఎవరి గురించి మాట్లాడిద్దో. అందుకనే వీళ్ళందరూ కూడా ఎంతమంది కలిసి కట్టుగా మొత్తం దండయాత్రలాగా వచ్చినా సరే ఈ సింహాన్ని ఏమీ చేయలేరు, అర్థమైందా? ఇతను ఏంటంటే ప్రజలకి మంచి చేశారు సార్. ఇప్పుడు మాలాంటి కార్యకర్తలకి మాకు ఏం చేయకపోయినా మేము బాధపడతలా. ఎందుకు బాధపడతలేదు? అరే ప్రజలు బాగుపడుతున్నారు, సరే ఓకే పోనీ మనకెళ్ళలే, మనకి ఎందుకంటే ఆ బిలో పావర్టీలో లేవు మనం అన్న ఉద్దేశంతో మనం అలా సరిపెట్టుకుంటున్నాము. పార్టీ కోసం కష్టపడుతున్నాం, మళ్ళీ గెలిపించాలనే ఉద్దేశంతో మేము రండంగా రెడీగా ఉన్నాం. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేసినా ఓట్లు వేయడానికి వేయించడానికి కూడా ఈ రోజున రెడీగా ఉన్నాం మేము. వీళ్ళు ఢిల్లీ వెళ్ళారండి, 2 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఏమైనా తేలిందా? ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? కాదు, ఫోటో వేసారే బుక్ ఇచ్చినట్టుగా. ఇవాళ నేను చూశాను పేపర్లో, ఇచ్చినట్టున్నారు భయ్యా. ఇవాళ పేపర్లోనే ఎక్కడ మీడియాలోనే ఎక్కడ చూపించారు, నేను చూశాను. కలిసినట్లు ఉన్నారు, ఇస్తారులేండి, వాళ్ళు కూడా ఇస్తారులేండి. వాళ్ళు కూడా కరెక్ట్ కాదండి బీజేపీ వాళ్ళు కూడా, అర్థమైందా? వాళ్ళకి ఇక్కడ ఏం రాదు, ఏదో ఒకటి ఎవరు వచ్చినా పర్లేదు అనే టైపు వాళ్ళు కాబట్టి ఇస్తారు.
మరి ఏం చేస్తారు? సూట్ కేసు ఇస్తారు భయ్యా, మీకు అర్థం కావట్లా. అపాయింట్మెంట్ కోసం వీళ్ళకి సూట్ కేసు ఇస్తారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి. మరి డబ్బులు తీసుకొని ఏం చేస్తాడు? సార్ 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 ఏదో వరకు ఏదో వస్తా అంటున్నారు, కలుస్తున్నాడు సార్, ఏదో చెప్పండి సార్ అని ఏదో చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జిమ్మికులు చాలా చూసాం మనం, అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని వేషాలు వేసినా ఈ బీజేపీతో కలిసి కూటమిగా వచ్చారనుకోండి, బీజేపీతో కలిసి కూటమిగా వచ్చారనుకోండి, మాకు కొంచెం ఈజీగా వర్క్ అయిపోద్ది, మాకు కొంచెం ఈజీగా వర్క్ అయిపోద్ది. కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్లో అర్థమైందా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఫుల్ మెజార్టీతో మళ్ళా అధికారంలో తీసుకురావడానికి నా ఛాయశక్తుల అర్థమైందా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిలో అర్థమైందా దాదాపు 3,50,00,000 మంది అంత ఓటింగ్ అవుతుంది. గ్యారంటీగా 2 కోట్ల మంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు, వేస్తారు. అందులో మళ్ళీ అతను మళ్ళీ రెండోసారి సీఎం చేసుకుంటారు. ఇది మాత్రం జరుగుతుంది గ్యారంటీగా. మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు రండి, అర్థమైందా? నేను చెప్పింది వాస్తవం కాదో మీకు అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి తత్తిమా వాళ్ళందరూ కూడా ఎన్ని వేషాలు వేసినా ఏమీ చేయలేరని మేము ఘంటాబద్ధంగా చెప్పదలుచుకున్నాం. మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు రండి, అర్థమైందా? నేను చెప్పింది వాస్తవం కాదో మీకు అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి